బ్రో పృథ్వీ చీఫ్ అవ్వడానికి రీజన్స్ పర్ఫెక్ట్ అంటారా? కరెక్ట్గానే, ఎందుకంటే తన స్టాండ్ని కూడా తను తెలుసుకుంటాడు దీనివల్ల. సో చీఫ్ అవ్వడం ముందు తన పాయింట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నా లేకపోయినా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు పృథ్వీ లాంటి ఒక కంటెండర్ అవుతే, ఒక చీఫ్ అవుతే నాకు అనిపించింది ఏంటంటే, తను ఒక స్ట్రాంగ్ ప్లేయర్, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, బలంగా ఉంటాడు, తన పాయింట్స్ ఏదైనా కరెక్ట్గా చెప్తాడు, నిజంగా చెప్తాడు. తను ఏదన్నా సరే మొహమ్మే చెప్తాడు, లోపలేది ఉంచుకోడు, ఒక చిన్నపిల్ల మనసుతో ఉంటాడు, ఏదైనా కరెక్ట్గా చెప్పేస్తాడు, అందరి పాయింట్స్ తీసుకుంటాడు, అందరిది తీసుకుంటాడు, తనకు అనిపించింది చేస్తాడు. సో మనం ఇలా చెప్తాం అనుకుంటే, ఇప్పుడు గాజు తీసుకునే విషయం, అదే గాజు తీసుకొని అదే ఒక బ్యాంగిల్ తీసుకొని పక్క టీంలోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు తను కూడా వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకో ఆప్షన్ ఆగాడు, ఎందుకంటే ఆల్రెడీ నబీల్ ఉన్నాడు, ఆ టీంలో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అని అందరి మాటలు విన్న తర్వాత తనకు వచ్చిన ఆలోచన, ఆల్రెడీ నబీల్ ఉన్నాడు, సో చీఫ్ అయ్యే అవకాశం వస్తే సీతకు వస్తే సీత కంపల్సరీ నబీల్కే ఇస్తుంది, సో యువతలైపోయి నేను ఉంటే నాకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి తను ఆలోచించుకొని తన మైండ్ తను చెప్పుకొని అక్కడ సోనియా మాటలు విన్నాడు, అటు సీత మాటలు విన్నాడు, మణికంఠ మాట విన్నాడు, ఎవరు చెప్తే వాళ్ళ మాట విన్నాడు. బట్ కాకపోతే తనకంటూ ఒక డిసిషన్ తీసుకున్నాడు, తనకంటూ ఒక డిసిషన్ ఉంది, తనకంటూ ఒక వేమ్ ఉంది. ఆ ఏమ్లోకే వెళ్తాడు, కానీ వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా అన్నీ తీసుకొని బట్ తను ఎలా మార్చుకొని వెళ్తాడు, ఇది తనలో ఉంది. సో ఒక టీంలో ఒక చీఫ్ అవ్వడానికి కావాల్సిన కొన్ని క్వాలిటీస్ తనలో కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఏదైనా మనుషులతో మంచిగా మాట్లాడడం కానీ, ఏదైనా పాయింట్ వస్తే గట్టిగా మాట్లాడడం కానీ, సో గేమ్ ఆడటంలో కానీ ఎలా చూసుకున్నా సరే తనలో ఒక అగ్రెసివ్నెస్ అనేది ఉంది. సో వాటి వల్ల తను చీఫ్ అవ్వడానికి 100% అర్హుడు. సో ఇక్కడ నిఖిల్ ఏదో పాయింట్స్ చెప్పాడన్న కన్నా, సో ఈ అన్ని పాయింట్స్ వల్ల మనందరికీ అంటే మన జనానికి ఏమనిపిస్తుందో చూసే వాళ్ళకి అది పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో నాకైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు తను చీఫ్ అవ్వడానికి అర్హత ఉంది. తను మారిన విధానం కూడా, ప్రతి వీకు తను వస్తున్న మారిన విధానం కూడా ఒక అర్హత కలగడానికి కారణంగా నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ చూసుకున్నా తను ప్రతి వీక్లోనూ ఎంతో కొంత మార్పు అనేది తీసుకొస్తున్నాడు, ఎక్కడ మారాలనేది అక్కడ మారుతున్నాడు, చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది నాకు అనిపించిన అభిప్రాయం. సో తను చీఫ్ అవ్వడానికి కూడా ఒక అర్హత ఉంది అని నాకు అక్కడ అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.